హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ టీవీఎస్ రోనిన్ ఉన్నది. సో రోనిన్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, ఇప్పుడు ఎందుకు రివ్యూ చేస్తున్నామని మీరు డౌట్ పడకుర్రి. ఇది స్పెషల్ ఎడిషన్ అనమాట. సో స్పెషల్ ఎడిషన్ లో ఉన్నటువంటి మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక కలర్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో 4-5 కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. బట్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క వేరియంట్ ని రిప్రజెంట్ చేస్తారు అనమాట. సో ఒక వేరియంట్ లో ఉన్న కలర్ ఇంకో వేరియంట్ లో ఉండదు. సో ఇందులో మొత్తం 3 వేరియంట్లు ఉన్నాయి, SS, DS అండ్ TD అనమాట. సో SS అనేది బేసిక్ వేరియంట్, DS అనేది మిడ్ వేరియంట్ అండ్ అలాగే TD అనేది టాప్ వేరియంట్ గా మనం చెప్పుకోవచ్చు. అది స్పెషల్ ఎడిషన్ లో ఉండవు, ఓన్లీ స్పెషల్ ఎడిషన్ లో ఇది ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. టీవీఎస్ రోనిన్ లో ఉన్నటువంటి మొత్తం వేరియంట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడినాం అనమాట. సో ఇది మాత్రం ఓన్లీ స్పెషల్ ఎడిషన్ టాప్ అండ్ వేరియంట్, అంటే TD గా మనం దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. ఇక డిజైన్ గురించి మనం మాట్లాడినట్లయితే అయితే ఈ స్పెషల్ ఎడిషన్ లో మనకు టెక్నికల్ గా ఎలాంటి మార్పులు జరగవు అనమాట. డిజైన్ లో కొంచెం మార్పులు జరుగుతాయి అండ్ గ్రాఫికల్ స్టిక్కరింగ్ కలర్ కొత్త కలర్ అనమాట ఇది. సో చూడండి మీరు, కొంచెం సిమెంట్ కలర్ లో ఉందన్నమాట. సో కొత్త కలర్ ని ఈ స్పెషల్ ఎడిషన్ లో తీసుకొని వచ్చారనమాట. ఇక ఫ్రంట్ సైడ్ డిజైన్ మనం చూసినట్లయితే ఈ స్పెషల్ ఎడిషన్ లో ఈ విండ్ షీల్డ్ ప్రొటెక్టర్ అయితే ఉన్నదో స్పెషల్ గా రూపొందించారనమాట. ఇంతకుముందు ఇది లేకుంటుండే, ఓన్లీ హెడ్ ల్యాంప్ మనకు కనిపిస్తుండే. హెడ్ ల్యాంప్ రౌండ్ షేప్ లో, క్లాసిక్ షేప్ లో సూపర్ డూపర్ గా మనకు కనిపిస్తుంది. అలాగే టీ అనేది లోగో మనకి ఇక్కడ కనిపిస్తుంది. టీ ఫర్ టీవీఎస్ ఆటో హెడ్ ల్యాంప్ ని దీనికి ఇచ్చారు అండ్ అలాగే LED హెడ్ ల్యాంప్ గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో మనం చూసినట్లయితే 41mm అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ సస్పెన్షన్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. బేసిక్ అండ్ మిడ్ వేరియంట్ లో మనకు ఈ కలర్ ఉండదన్నమాట, బ్లాక్ కలర్ లో ఉంటుందన్నమాట. సో టాప్ అండ్ వేరియంట్ లో మాత్రమే ఈ కలర్ అందుబాటులో ఉంటుంది. అండ్ అవి కూడా 41mm USD ఫోక్సే. అండ్ ఇక్కడ చూసినట్లయితే మెటల్ ని రూపొందించారు. వావ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం ఎక్కువ ఈ బైక్ లో మనకు మెటల్ బాడీయే కనిపిస్తుంది. అక్కడక్కడ మాత్రమే మీకు హార్డ్ ప్లాస్టిక్ ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లో మనం చూసినట్లయితే 9 స్పోక్ అలాయ్ వీల్స్ ని చాలా సూపర్ గా రూపొందించారు. 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే గ్రిప్స్ అనేది చాలా జబర్దస్త్ రూపొందించారు. దీనివల్ల ఏంటంటే మనకు మీరు సిటీలో మన్యూవరింగ్ చేస్తున్నప్పుడు కానీ అండ్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు, గల్లీలలో తిరుగుతున్నప్పుడు కూడా అండ్ హైవేలలో ఓవర్టేక్ చేస్తున్నప్పుడు కూడా చాలా సూపర్ గ్రిప్ ఉంటుందని మనమైతే స్ట్రాంగ్ గా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ రోనిన్ అని స్పెషల్ గ్రాఫికల్ స్టిక్కరింగ్ ని దీనికి రూపొందించారు. ఇది కూడా అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే 300mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ దీనికి ఇచ్చారు. రియర్ సైడ్ లో కూడా 300mm డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. ఇది TD వేరియంట్ లో, అంటే టాప్ అండ్ వేరియంట్ లో మనకు 300mm డిస్క్ బ్రేక్ కనిపిస్తుంది. అండ్ బేసిక్ మిడ్ వేరియంట్ లో మనకు 240mm డిస్క్ బ్రేక్ మనకు కనిపిస్తుంది అనమాట. డ్యూయల్ ఛానల్ ABS తో కంపెనీ దీన్ని రూపొందించింది. అంటే టాప్ అండ్ వేరియంట్ లో మాత్రమే డ్యూయల్ ఛానల్ ఉంటుంది. బేసిక్ అండ్ మిడ్ వేరియంట్ లో మనకు సింగిల్ ఛానల్ ABS అందుబాటులో ఉంటుంది అనమాట. ఇక లుక్ మనం చూసినట్లయితే సైడ్ ప్రొఫైల్ చాలా అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. మీరు చూడండి మీరు. అండ్ ఇండికేటర్స్ మనం ఒకసారి ఆన్ చేద్దాం. హజార్డ్ లైట్ కూడా ఇందులో ఉంది. చూడండి మీరు, సూపర్ డూపర్ గా ఈ మధ్య అన్ని బైకులు కూడా చిన్న చిన్న ఇండికేటర్స్, ఇంతకుముందు ఇంత లావులా ఉంటుండే కదా, సో సన్నగా స్లిమ్ గా రూపొందిస్తున్నారు, చాలా బాగున్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే TVS హార్స్ సింబల్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, అంటే మొత్తం బ్లాక్ కలర్ ఇంజన్ పార్ట్ అంతా ఉంది కదా, దాంట్లో కొంచెం డిఫరెన్షియేట్ తీసుకురావడం కోసం ఇక్కడ ఈ ప్యాటర్న్ ఇచ్చారు. సో ఇక్కడ ఒక చిన్న డిజైన్ ప్యాటర్న్ రూపొందించారు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఒక డిజైన్ అనేది ఎలివేట్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే TVS సిగ్నేచర్ లోగోని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రోనిన్ ఫాంట్ స్టైల్ కూడా అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ఈ కొత్త సిమెంట్ కలర్ ఏదైతే ఉందో, అంటే నాకు తెలిసిన లాంగ్వేజ్ లో కలర్ గురించి చెప్తున్నా దోస్త్, సిమెంట్ కలర్ లో ఉంది కాబట్టి అట్లా చెప్తున్నా. అండ్ అలాగే రెడ్ కలర్, వైట్ కలర్ అండ్ అలాగే ఈ సపరేట్ డిజైన్ ప్యాటర్న్ అంతా కూడా సో అట్రాక్టివ్ గా ఈ స్పెషల్ ఎడిషన్ కి ఒక కొత్త లుక్ ని తీసుకొచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అండ్ అలాగే 181mm గ్రౌండ్ క్లియరెన్స్ తో కంపెనీ దీన్ని రూపొందించింది అనమాట. అండ్ అలాగే దీని వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు, బట్ వెయిట్ ఎక్కువ లేదు. అదే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇది వచ్చేసి 160 kgs లో మాత్రమే ఇది ఉందన్నమాట. చాలా తక్కువ వెయిట్ ఇది. నిజంగా మనము అదర్ బైక్స్ తో కనుక కంపేర్ చేసినట్లయితే మినిమల్ వెయిట్ తోని కంపెనీ దీన్ని రూపొందించింది. ఒక అట్రాక్టివ్ డిజైన్ తో యూత్ ని ఇంప్రెస్ చేసేలా సూపర్ డూపర్ డిజైన్ తో కంపెనీ లైటర్ వెయిట్ గా దీన్ని రూపొందించింది. ఎందుకంటే సిటీలో చాలా మంది సిటీలోనే ఎక్కువగా నడుపుతుంటారు కాబట్టి, సో సిటీలో రైడింగ్ చేస్తున్నప్పుడు సూపర్బ్ గా మనకు కనిపిస్తుంది. అంటే లైట్ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే మనము గల్లీలలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా సో సింపుల్ గా డ్రైవింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అలాగే వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ చైన్ ని కంప్లీట్ గా ప్యాక్ చేసి రూపొందించారనమాట. దీనివల్ల ఏంటంటే మీకు మెయింటెనెన్స్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. చాలా బైక్స్ లలో చైన్ అనేది ఓపెన్ గా ఉంటుంది కదా, సో ఓపెన్ గా కాకుండా ప్యాక్ చేశారు. అండ్ అలాగే ప్యాక్ చేసి కూడా నార్మల్ గా ప్యాక్ చేయడం, దీన్ని చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. చూడండి మీరు, హార్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉన్నదో చాలా స్ట్రాంగ్ ఇచ్చారు, అంత ఈజీగా ఇరిగిపోదు అనమాట అది. అండ్ ఇక్కడ కూడా చూసినట్లయితే ఈ టైర్ కి ప్రొటెక్షన్ కూడా మనం చూడొచ్చు. చాలా కేర్ తీసుకొని, అంత డిజైనింగ్ కూడా చాలా కేర్ తీసుకొని రూపొందించడంగా మనకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ రియర్ సైడ్ శారీ గార్డ్ ని సైడ్ ప్రొఫైల్ లో మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే రియర్ సైడ్ బంపర్ ని కూడా
స్ట్రాంగ్ మెటల్ తోని రూపొందించారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ అలాగే ఎల్ఈడి టైల్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా బాగున్నది. అండ్ అలాగే సైడ్ ఇండికేటర్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సైడ్ చూసినట్లయితే హై మౌంట్ సైలెన్సర్ కూడా, అంటే మరీ హైట్ కాకుండా ఒక స్టైలిష్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం పైకి లేపి రూపొందించారు అనమాట. రియర్ సైడ్ లో 300mm డిస్క్ బ్రేక్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అబ్జర్వ్స్ ని దీనికి రూపొందించారనమాట. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నౌ. అండ్ అలాగే ఈ సైడ్ ప్రొఫైల్ అంతా కూడా సూపర్బ్ గా మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇది కూడా చాలా స్ట్రాంగ్ గా రూపొందించారు ప్రొటెక్షన్ గార్డ్ ని. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీ ఇంజన్ ప్రొటెక్షన్ కోసం కంప్లీట్ ఒక సెపరేట్ ప్యాటర్న్ ని రూపొందించారనమాట. దీన్ని కూడా ఏదో ఇస్తున్నాం అన్నట్టు కాకుండా స్ట్రాంగ్ గా ఇచ్చారనమాట. చాలా బైక్లలో గింత పీసెస్ లాగా ఇస్తారు కదా, సో అట్లా కాకుండా కంప్లీట్ గా ప్యాక్ చేసి రూపొందించారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అలాగే BS6 బైక్ కదా ఇది, సో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ బైక్ డిజైన్ అయితే చాలా సూపర్బ్ గా మనకు కనిపిస్తుంది. ఇక రోనిన్ పైన ఒక్కసారి మనం కూర్చొని కంఫర్ట్ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఏంటంటే ఎంత హైట్ ఉన్న వాళ్ళకి ఇది సరిపోతుంది, నా హైట్ కి సరిపోతుందా లేదా అనే డౌట్స్ ఉంటాయి కదా, సో అది మనం ఒక్కసారి చెక్ చేద్దాం. సో సీట్ కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ తో రూపొందించారు. స్ప్లిట్ సీటింగ్ సిస్టమ్ దీనికి ఇవ్వలేదు, ఒక పెద్ద సీట్ ని ఇచ్చారు. అండ్ రైడర్ సీట్ కానివ్వండి, పిలియన్ సీట్ కానివ్వండి, సో కంఫర్ట్ గా రూపొందించగా మనకు తెలుస్తుంది. రియర్ సైడ్ గ్రాబ్ రైల్ కూడా సో స్ట్రాంగ్ గా మెటల్ తో రూపొందించారు. అండ్ ఒక్కసారి మనం చూద్దాం, 14 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. స్పెషల్ ఎడిషన్ బ్యాజ్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. E20 కంప్లైంట్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. E20 గురించి మీకు తెలుసు కదా, సో ఎథనాల్ మిక్స్డ్ ఫ్యూయల్ ని ఫ్యూచర్ లో వాడుకుంటే గనక దానికి కూడా ఇది యాక్సెప్ట్ చేసేలాగా ఈ ట్యాంక్ ని రూపొందించారనమాట. అండ్ చూడొచ్చు మీరు, మంచిగా గుడ్ థై సపోర్ట్ ఇచ్చేలాగా ఈ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేసి ఇట్లా రూపొందించడం వల్ల మీరు కంఫర్టబుల్ గా కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు నచ్చింది ఏంటి అని అంటే, టీవీఎస్ రోనిన్ లో చాలా బైక్స్లలో, స్పోర్ట్స్ బైక్లలో మనము ఈ కాల్ ఏదైతే ఉన్నదో ఇట్లా పెట్టి ఇక్కడ ఉంటాయి అనమాట. గేరింగ్ పొజిషన్ అనేది, గేర్ లేసే పొజిషన్, బ్రేక్ కొట్టే పొజిషన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనం ఇట్లా ఆల్మోస్ట్ సగం పండుకొని బైక్ మీద నడిపించాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట స్పోర్ట్స్ బైక్లలో. అది పొరగాన్లకు, యూత్ పొరగాన్లకు అయితే అది బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్ లో మాత్రం అది వెన్ను నొప్పి, నడుము నొప్పులు వచ్చే అవకాశాలు ఇట్లా నడిపిస్తే ఉంటాయి అనేది అయితే స్ట్రాంగ్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు మీకు, ఎందుకంటే ఇక్కడ సీటింగ్ పొజిషన్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మీరు ఎంత కంఫర్టబుల్ గా ఈ లెగ్ అనేది కంఫర్టబుల్ గా ఉందన్నమాట. సో కంఫర్టబుల్ గా మీరు బైక్ పైన కూర్చొని హ్యాపీగా రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మనకు గేర్ పొజిషన్ కూడా ఆ రకంగానే ఉందన్నమాట. మీరు చూడండి మీరు గేర్ పొజిషన్ అనేది సో కంఫర్టబుల్ గా, అండ్ బ్రేక్ పొజిషన్ అనేది కంఫర్టబుల్ ప్లేస్ లో రూపొందించడంతో మీరు, అండ్ థై సపోర్ట్ కూడా చాలా బాగుంది కాబట్టి కంఫర్టబుల్ గా కూర్చొని రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎక్కువ హైట్ లేకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, 5'7" ఉన్నా కానీ ఓకే. 5'5" లోపల ఉంటేనే కొంచెం ప్రాబ్లం ఉంటుంది హైట్. మీరు సో హైట్ విషయంలో మీరు అదొకటి చూసుకోండి మీరు, ఎందుకంటే 795mm హైట్ తోని సీట్ ని దీన్ని రూపొందించారు అనమాట. జనరల్ గా ఏంటంటే 770 ఉంటే జబర్దస్త్ చాలా కంఫర్ట్ ఉంటుంది అనమాట. మీ హైట్ కి తగ్గట్టుగా ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే హ్యాండిల్ బార్ కూడా సో కంఫర్ట్ గా రూపొందించారు. కొంచెం వైడర్ హ్యాండిల్ బార్ నాకు ఇందులో కనిపిస్తుంది. అలాగే హ్యాండిల్ బార్ కి రైట్ సైడ్ లో ఉన్నటువంటి బటన్ చూసినట్లయితే ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే మోడ్స్ బటన్ ఇక్కడ మనకు అందుబాటులో ఉందన్నమాట. అండ్ రెయిన్ అండ్ అలాగే అర్బన్ రైడ్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి కదా. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే హజార్డ్ వార్నింగ్ కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ ఇంజన్ ని స్టార్ట్ చేసే బటన్, మనకు క్విక్ స్టార్ట్ బటన్ కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే తాళం చేతిని ఇక్కడ రూపొందించారు. అండ్ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ లో పాసింగ్ సిగ్నల్ మనం చూడొచ్చు. అండ్ అలాగే హై బీమ్, లో బీమ్ చూడొచ్చు. అండ్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ హారన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడే మనకు USB పోర్ట్ ని కూడా ఇచ్చారనమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఆన్ ద గో మీరు మీ ఫోన్ ని ఛార్జింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్లయితే గేర్ ఇండికేషన్ మనకు కనిపిస్తుంది, ఏ గేర్ లో ఉన్నారో తెలుసుకోవచ్చు. అండ్ అలాగే బ్లూటూత్ కి సంబంధించినటువంటి బటన్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఈ బటన్ ఏదైతే ఉన్నదో ఇది కాల్స్ ని కనెక్ట్ చేసుకోవడం కోసం అనమాట, బ్లూటూత్ ని కనెక్ట్ చేసుకోవడం కోసం. అండ్ మీరు కాల్స్ ఇట్లా వస్తే దీన్ని ఆన్ ద గో ఇట్లా నొక్కినట్లయితే కాల్ ని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ అలాగే మెసేజెస్ ని కూడా ఇందులో మనం చూసుకోవచ్చు. అండ్ అలాగే RPM మీటర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఎంత స్పీడ్ లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు, టైం ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు, ఫ్యూయల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు, అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత అనేది తెలుసుకోవచ్చు. అర్బన్ అండ్ డ్రైవ్ మోడ్స్, సో ఇక్కడ ఈ మోడ్ ని ప్రెస్ చేస్తే మీకు రెయిన్ మోడ్ అండ్ అలాగే అర్బన్ మోడ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే న్యూట్రల్ సింబల్ అండ్ అలాగే టెక్నికల్ సింబల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఫ్యూయల్ కి సంబంధించినటువంటి సింబల్ కనిపిస్తుంది. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అండ్ అలాగే ABS కి సంబంధించినటువంటి ఇండికేషన్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మనము ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని సో క్లియర్ గా రూపొందించారు. సో డేలో కూడా మీకు ఎంత క్లియర్ గా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
నీట్గా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ డిజైనింగ్ అంతా కూడా అండ్ అలాగే ఇక్కడ ఈ మిర్రర్స్ని కూడా స్టైలిష్గా రూపొందించారనమాట. అండ్ చాలా బాగున్నది. కొంతమంది ఏంటంటే డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. దాన్ని చాలామంది కూడా దీన్ని పీకేసేస్తారు. సో ఇక్కడ మీరు ఈ బండి ఇట్లా కొనుక్కుంటే ఇది పీకే బుద్ధి కాదు, మీకు అంత మంచిగా ఉందన్నమాట. పొజిషన్ అనేది కరెక్ట్గా రూపొందించారు అండ్ అలాగే స్టైలిష్గా రూపొందించారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు అడ్జస్టబుల్ లీవర్ని దీనికి రూపొందించారనమాట. సో స్లిప్పర్ అసిస్ట్ క్లచ్ని దీనికి ఇచ్చారు కదా. సో ఎంత స్మూత్ ఉంటుందంటే ఈ క్లచ్ అనేది మీరు ఎంత దూరము ఎంతసేపు రైడింగ్ చేసినా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే మీకు అనిపించదు అనమాట. సో ప్రస్తుతం 3లో ఉంది కదా. సో 3లో ఉన్నప్పుడు కొంచెం ఏంటంటే కొద్దిగా హార్డ్ ఉంది. సో ఈ హార్డ్నెస్ని తగ్గించాలనుకుంటే మనము 2లో పెట్టుకోవచ్చు. 2లో పెట్టుకుంటే కొంచెం ఇంకా స్మూత్ అయిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇంకొంచెం స్మూత్ చేసుకుందాం అనుకుంటే 1లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో చూడొచ్చు మీరు 1లో పెట్టుకుంటే ఇంకా స్మూత్ అయిపోయింది అనమాట. సో ఈ రకంగా మీరు క్లచ్ని కానివ్వండి అండ్ అలాగే ఈ బ్రేక్ని కూడా మనము 3 స్టెప్ అడ్జస్టబుల్ బ్రేక్ని కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో మీకు ఏ రకంగా కంఫర్ట్ ఉంటుందో దాన్ని సెట్ చేసుకొని మీరు స్మూత్గా బ్రేక్ కొట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రకంగా దీంట్లో బటన్స్ అండ్ కీస్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ సో ఓవరాల్గా మనం చూసినట్లయితే టీవీఎస్ రోనిన్ అనేది డిజైన్ పరంగానే కాకుండా ఫీచర్స్ పరంగా కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నాకు ఇందులో నచ్చినటువంటి బ్యూటీ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్ తోని కంపెనీ దీన్ని రూపొందించింది కాబట్టి సిటీలో రైడింగ్ చేసిన నేను చాలా ఆల్మోస్ట్ ఒక 10 to 15 కిలోమీటర్స్ రైడింగ్ చేసిన హైదరాబాద్లో చాలా కంఫర్ట్ అనిపించింది. ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ అండ్ ఎంత ఈజీగా టర్న్ అవుతుందంటే. అండ్ ఇంకొకటి నాకు నచ్చిన బ్యూటీ థింగ్ ఏంటంటే ఇది 5th గేర్లో ఉన్నా కానీ మీరు గేర్ మార్చకుండానే పికప్ వస్తుంది అనమాట. సో ఆ రకంగా ఉందన్నమాట. దీని పవర్ డీటెయిల్స్ అట్లా ఉన్నాయన్నమాట. దీని ఇంజన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే సింగిల్ సిలిండర్ 4-stroke 4-valve SOHC ఇంజన్ తో కంపెనీ దీన్ని రూపొందించింది. 225.9 cc ఇది కలిగి ఉంది. ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇచ్చారు విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే పవర్ డీటెయిల్స్ చూసినట్లయితే 20.4 PS ఎట్ 7,750 RPM పవర్ ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఇది సూపర్ గా దూసుకెళ్తుంది. అండ్ 19.93 Nm ఎట్ 3,750 RPM మాక్సిమం టార్క్ ని ప్రొడ్యూస్ చేసుకుంటే ఇది జబర్దస్త్ దొరుకుతున్నది. నిజంగా పవర్ అయితే ఎంత ఉందంటే నేను నడిపిస్తప్పుడు సిటీలో సిగ్నల్ పడ్డప్పుడు అండ్ అలాగే స్లో అయినప్పుడు అండ్ ఏమన్నా స్పీడ్ బ్రేకర్ ఇట్లా వచ్చినప్పుడు మనం జనరల్ గా వేరే బైక్ల మీద గేర్ మారుస్తాం కదా. సో ఇక్కడ గేర్ మార్చకుండానే నీకు అంత మంచి పవర్ ఇస్తుంది అనమాట. అంటే 5th గేర్లో పోతున్నా కానీ నీకు జబర్దస్త్ పవర్ అనేది దీంట్లో ఉందన్నమాట విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే గ్లైడ్ త్రో టెక్నాలజీ అనే ఒక ఫీచర్ ని దీంట్లో ఇచ్చారు. ఇదేంటంటే మనం బైక్ ని నడిపించేటప్పుడు 3rd గేర్లో 2nd గేర్లో ఉన్నప్పుడు మనము క్లచ్ పట్టాల్సిన పని లేదనమాట. అంటే యాక్సిలరేటర్ ని తక్కువ చేసినా కానీ మనం జనరల్ గా వేరే బైక్ మీద నడిపించేటప్పుడు యాక్సిలరేటర్ ని తగ్గించినప్పుడు కంపల్సరీ క్లచ్ పట్టాల్సిన పరిస్థితి ఉంటుంది, లేకుంటే బండి ఆగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఆ పరిస్థితి లేదు. గ్లైడ్ త్రో టెక్నాలజీ వల్ల ఏంటంటే మనము గేర్లో పోతూ యాక్సిలరేటర్ ని తక్కువ చేసినా కానీ బండి ఆగిపోదు అనమాట. సో వితౌట్ క్లచ్ తోని మనం ఈ బైక్ ని నడిపించేలాగా గ్లైడ్ త్రో టెక్నాలజీని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఫీచర్ ముఖ్యంగా సిటీలో నడిపించేటప్పుడు. ఇక ఇందులో ఉన్నటువంటి మైలేజ్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 220cc కాబట్టి మనకు కొంచెం మైలేజ్ మంచిగానే ఇస్తుంది. ఇది 1 లీటర్కి 35 to 40 కిలోమీటర్స్ వరకు మీకు పర్ఫెక్ట్ గా మైలేజ్ దొరుకుతుంది. ప్లస్ పాయింట్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయి. ఏంటంటే కంఫర్ట్ ఒకటి చాలా బాగుంది దోస్త్. అండ్ హ్యాండిల్ బార్ అయితే జబర్దస్త్ ఉన్నది. నేను మీకు చెప్పినా కదా, మీకు ఈ గేర్ పొజిషన్ కానివ్వండి బ్రేక్ పొజిషన్ కానివ్వండి మీ సీట్ అప్రైట్ పొజిషన్ అనేది చాలా బాగా అంటే కంఫర్టబుల్ గా కూర్చొని ఎంతసేపు అన్నా కానీ రైడింగ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో కంఫర్ట్ జబర్దస్త్ ఉన్నది. హ్యాండిల్ కంఫర్ట్ కానివ్వండి సీట్ కంఫర్ట్ కానివ్వండి గేర్ పొజిషన్ కానివ్వండి జబర్దస్త్ ఉన్నది. అండ్ అలాగే లైట్ వెయిట్ అనేది ఇంకొక బెస్ట్ థింగ్ గా చెప్పుకోవచ్చు. అండ్ పవర్ నిజంగా పవర్ అయితే జబర్దస్త్ 220cc ఇంత మంచి పవర్ ఇచ్చిందనమాట విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇవన్నీ మనము బెనిఫిట్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇందులో 6th గేర్ కూడా ఇస్తే బాగుంటుండే అనిపించింది. కొంచెం ట్రాఫిక్ లేని ప్లేస్ లో ఇంకొక గేర్ ఉందేమో అన్నట్టుగా నేను కొడతా ఉన్నా. బట్ అది పెద్ద మైనస్ పాయింట్ ఏమైతే కాదు, ఎందుకంటే 220cc కాబట్టి 6th గేర్ ఇస్తే బాగుంటుండే అని నాకైతే అనిపించింది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ గురించి మాట్లాడినట్లయితే ఈ స్పెషల్ ఎడిషన్ లో ఇంకొక కలర్ కూడా తీస్తే బాగుంటుండే. అండ్ కలర్స్ విషయంలో కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకంటే బేసిక్ కొన్న వాళ్లకు ఒక కలర్స్ అందుబాటులో ఉన్నాయి, మిడ్ వేరియంట్ వాళ్ళకు ఒక కలర్స్ అందుబాటులో ఉన్నాయి, టాప్ అండ్ వేలకు ఒక కలర్స్ అందుబాటులో ఉన్నాయి అనమాట. సో ఈ రకంగా కలర్ సెలెక్షన్ అనేది ఇప్పుడు మనకు మంచి కలర్ నచ్చింది బట్ వేరియంట్ అంత టాప్ అండ్ వేరియంట్ కొనలేము అనుకునే వాళ్లకు అదొక మైనస్ పాయింట్ గా నాకైతే అనిపించింది. ఇంకోటి ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇంకొంచెం కలర్ఫుల్ గా ఇస్తే బాగుంటుండే. అండ్
ఇక్కడ ఉన్న ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇంకొకటి ఇక్కడ కూడా ఇస్తే జబర్దస్త్ ఉంటుండే. ఇందులో కొన్ని ఫీచర్స్ ఇస్తే ఇంకా జబర్దస్త్ లుక్ అయితే నాకైతే అనిపిస్తుండే అని అనిపించింది. అండ్ సో ఎక్కువ మైనస్ పాయింట్స్ అయితే నాకు అనిపించలేదు. కంఫర్ట్, రైడింగ్ అయితే జబర్దస్త్ ఉన్నది. ఇక ప్రైస్ డీటెయిల్స్ మనం చెక్ చేసినట్లయితే 1,72,700 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో ఇది అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్ లో అందుబాటులో ఉంది. ఇక చాలా మంది ఆండ్రాయిడ్ ప్రైస్ కూడా అడుగుతున్నారు కదా. సో ఆండ్రాయిడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 2,13,469 ఆండ్రాయిడ్ ప్రైస్ తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నది. ఈ ప్రైజెస్ అనేటివి ఇప్పటివి మాత్రమే. ప్రైజెస్ అన్ని చేంజ్ అవుతా ఉంటాయి, మీరు గమనించాలి దోస్త్. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. AutoSmart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.